హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కల్పన ఆత్మహత్య యత్నం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. అయితే మనం చూసాము ఆమె వెర్షన్ అండ్ పోలీసులు ఒకటి, వాళ్ళ కూతురు ఒకటి కూడా చెప్పారు. అది లేటెస్ట్‌గా ఇప్పుడు ఒక పని మనిషి అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా బయటకొచ్చి మీడియాతో మాట్లాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఏం చెప్తుంది? అండ్ ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆమె కోలుకున్న తర్వాత ఆమె ఒక వీడియో చేసి పెట్టిందని కూడా చెప్తున్నారు. మరి కల్పన గారి వెర్షన్ ఏ విధంగా ఉంది? మీరేం చెప్తారు సార్? కల్పన ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త తెలుగు రాష్ట్రాల్ని, తమిళనాడులో గూడా కుదిపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె తమిళనాడులో పుట్టి పెరిగింది. హ్మ్. సో, కల్పన రాఘవేంద్ర ఆమె పేరు గూడా. సో, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఇద్దరు గూడా సింగర్సు, వెరీ పాపులర్. దాంతో ఈ అమ్మాయి గూడా చిన్నప్పటి నుంచి పెర్ఫార్మెన్సు, సింగింగ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపు 6 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లో పాటలు పాడింది. దాని తర్వాత 3:30 వయసు నుంచే బాలనటిగా కూడా సినిమాల్లో దాదాపు 30 సినిమాలు చేసింది. దాని తర్వాత లైట్స్ ఆమెకి పడకపోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల అది ఆపేసింది. దాంతో మ్యూజిక్‌లో మాత్రం దాదాపు 1500 సాంగ్సు సినిమాల్లో పాడింది. ఇంకొక 1500 సాంగ్స్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 3000 సాంగ్స్ ఆమె ఇప్పటికి, ఆమె వయసు 45 ఏళ్ళు, చాలా సాధించిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఆమె అనేక భాషలు, జర్మనీ, ఇటలీ అలాంటి భాషలు నేర్చుకుంది. దాని తర్వాత పీహెచ్‌డీ తెలుగు లిటరేచర్‌లో బాలసుబ్రహ్మణ్యం వీళ్ళ నాన్న కాలేజ్ మేట్సు. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన సలహా మేరకు ఈమె పీహెచ్‌డీ కూడా చేసింది తెలుగులో. అట్లాగే ఎల్ఎల్‌బీ చేసింది. అట్లాగే సిద్ధ వైద్యం, మెడిసిన్ నేర్చుకుంది. మెడి మే ఆమె ట్రీట్ కూడా చేయగలదు సిద్ధ వైద్యంలో, అంత పట్టుంది. అలాగే 45 ఏళ్ళకే ఈమె బహుముఖ ప్రజ్ఞ అనేది సాధించింది. ఓకే. అయితే ప్రొఫెషనల్‌గా ఆమె పీక్స్ వెళ్ళగలిగింది గానీ, పర్సనల్ లైఫ్స్‌లో చాలామందిలాగే ఒడిదుడుకులు ఉన్నాయి. ఫస్టు హస్బెండ్‌తో ఆమెకి విడాకులు ఇచ్చేయడం. దాని తర్వాత రెండో పెళ్లి చేసుకొని దాదాపు 5 ఏళ్లుగా ప్రసాద్ ప్రభాకర్ అనే అతనితో నివసిస్తుంది. సెపరేట్ విల్లా ఉంది వీళ్ళకి. ఆ విల్లాలో ఉంటున్నారు. ఆహ్, ముగ్గురు కూతుర్లు కూడా బయటుంటున్నారు. ఆమె భర్త ఇక్కడ ఉంటున్నారు. భర్త ప్రోత్సాహం ఉంది. భర్త వల్లనే నేను ఒకేసారి ఎల్ఎల్‌బీ అండ్ పీహెచ్‌డీ ఈ 2 చేశాను. అయితే ఈ 2 ఒకేసారి చేయడం వల్ల నాకు స్ట్రెస్సు, టెన్షన్స్ పెరిగాయి. దానివల్ల నేను డాక్టర్ల దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్లు నాకు ఇన్సోమ్నియా ఉందని చెప్పారు. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. హ్మ్. దానివల్ల నాకు మందులు తీసుకోమని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేశారు. ఆ మత్తు మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల నేను అపస్మారక స్థితిలోకెళ్ళిపోయాను. దానివల్ల తప్ప నేను ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదు. ఆమెను సొంతంగా ఒక వీడియో చేశారు నిన్న. హ్మ్. సో, మామూలుగా ఏందంటే ఫస్టు ఆహ్, మనకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులతో ఉండే ప్రాబ్లమ్ ఏందంటే, మీడియా ఏమో చాలా విషయాలు ఇమ్మీడియేట్‌గా కావాలి కాబట్టి ఏమి దొరికితే అది ఇమ్మీడియేట్‌గా మీడియాలో వచ్చేయాలి. అది మీడియా ప్రాబ్లమ్. దీనికి తగినట్టుగా పోలీసులు స్పీడ్‌గా లేరు. హ్మ్. పోలీసులు ఇమ్మీడియేట్‌గా దీన్ని పరిశీలించి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అనౌన్స్ చేస్తే మీడియాలో ఉండే గందరగోళం పోతుంది. కానీ పోలీసులు వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి స్టాఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు ఒక కొలిక్కి రాకుండా అనౌన్స్ చేయకూడదు ఇన్ని కావచ్చు. వాళ్ళ సబ్జెక్టివ్‌గా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అనౌన్స్ చేయలేరు. అయితే అంత గమ్మునుంటారా? గమ్మునుండరు. ఎవరో ఒకరు లీక్ చేస్తారు మీడియాకి. ఇది జరిగిందంటే ఇది జరిగింది. కానిస్టేబులో ఎవరో ఒకరు లీక్ చేస్తారు. దానివల్ల రకరకాల కథనాలు బయటకొస్తాయి. హ్మ్. అఫీషియల్‌గా ఫ్యామిలీ నుంచి వాళ్ళేందంటే ఒక ట్రామాలో ఉంటారు. ఓకే. ఆమె డెత్ బెడ్ మీద ఉంది. ఈ టైంలో మనం మీడియాతో మాట్లాడకూడదని వాళ్ళు గూడా ఏం మాట్లాడలేరు. అందువల్ల ఇలాంటి సెలబ్రిటీలకు సంఘటనలు జరిగినప్పుడు రకరకాల కథనాలు బయట, ఇంతకుముందు ఇవన్నీ గూడా ఊర్లల్లోనూ ఫ్యామిలీస్‌లో మాత్రమే, కాలనీలలో గాసిప్స్ ఉండేవి. అవి ఇప్పుడు మీడియా వచ్చినాక ఈ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అది మొత్తం వ్యాపించింది. హ్మ్. గాసిప్సే న్యూస్ అన్నది ఇప్పుడొచ్చేసింది. ఓకే. సో, అందువల్ల ఈమె మీద ఫస్ట్ ఏమొచ్చింది, ఈమె భర్తతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఆమె ఆత్మహత్య అటెంప్ట్ చేసింది. భర్త గూడా కనిపించట్లేదు. చెన్నైలో ఎక్కడో ఉన్నాడని జెప్తున్నారు. 2 రోజులుగా ఈమెని పట్టించుకోలేదు. 2 రోజులు బయటికి రాలేదు. పక్కన ఎవరో చెబితే పోలీసులు చూసారనేది ఫస్ట్ కథనం.
తర్వాత కథనం ఏమంటే అదంతా కాదు, భర్తే ఫోన్ చేస్తే ఈమెకు తీయలేదు. దాంతో ఆ సెక్రటరీకి భర్త ఫోన్ చేశాడు, ఆ విల్లాల సెక్రటరీకి. హ్మ్. అప్పుడు సెక్రటరీ వెళ్లి చూస్తే తలుపు తీయలేదు. అందుకని పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళు బాల్కనీలోంచి వెళ్ళి తీశారు. తలుపులు తీస్తే ఆమె పడుకోనుంది. ఆమెను పిలిచారు, ఆమె పలకలేదు. దాంతో మాత్రలు ఎక్కువ వాడిందని అర్థమయ్యి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అక్కడ హోలిస్టిక్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆమెకి లంగ్స్‌లో ఇన్ఫెక్ట్ అయింది. దాంతో వెంటిలేటర్ మీద పెట్టారు. దాని తర్వాత ఆమెకి సెపరేట్ రూమ్‌లో పెట్టారు. ఈ లోపల భర్త, పిల్లలు అందరూ వచ్చారు అనేది ఒక వెర్షన్. నెక్స్ట్ వెర్షన్ ఏంది? భర్తతో ఈమెకేమి ఇబ్బంది లేదు. పెద్ద కూతురికి ఈమెకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెద్ద కూతురు కేరళలో ఉంటది. ఆమెని ఇక్కడకి రమ్మని ఈమె తల్లి అడుగుతుంది. ఆమెమో రానంటుంది. ఆహ్, స్ దానివల్ల ఈమె మనస్తాపం చెంది మాత్రలు ఎక్కువ తీసుకునిందనేది నెక్స్ట్ వచ్చిన కథనం. దాని తర్వాత పెద్ద కూతురు దయాప్రసాద్, ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడింది. అదంతా గూడా ఏమి లేదు. మా ఫ్యామిలీలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆమె ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లనే ఓవర్ డోస్ అని చెప్పారు. ఓవర్ డోస్ వల్లనే ఇది జరిగింది అనేది. సో, దాని తర్వాత ఇప్పుడు ఆమె సొంతంగా ఒక వీడియో చేసి ఆహ్, ఈ పెద్ద కూతురు కథనాన్ని ఈమె కూడా చెప్పింది. కొత్తదేమి ఈమె చెప్పలేదు. హ్మ్. పెద్ద కూతురు ఏమైతే చెప్పిందో ఆమె స్వయంగా ఆమె చెప్పింది. నేను ఆహ్, మా ఇంట్లో ఏవి గొడవలు లేవు. మా భర్త బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. నా కూతురితో కూడా ఏమి ఇబ్బందులు లేవు. నేను ఎక్కువ ఓవర్ డోస్ తీసుకున్నాను అనేది ఆమె చెప్తుంది. సో, ఇప్పుడు దీన్ని మీడియా గాని, చాలామంది గాని నమ్మట్లేదు. ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఈ కథనాలన్నీ ఎందుకు బయటకొచ్చాయి అని చెప్పి మీడియా ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీని హ్మ్. మీద. ఆ క్రమంలో కొంతమంది వెళ్ళి ఆమె ఇంటి దగ్గర మొత్తం చూసారు. ఆమె ఇల్లు అయితే ఇప్పటికి లాకింగ్‌లో ఉంది. నిన్నటి వరకి లాక్ చేసుంది. అక్కడ వెళ్ళి పని మనుషులను పట్టుకున్నారు వీళ్ళు. జనరల్‌గా మనకి మామూలుగా గాసిప్స్ పని మనుషుల నుంచి ఎక్కువ వ్యాపిస్తాయి. హ్మ్. వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి. మీడియా గూడా అలాగంటే ఒక పని మనిషిని పట్టుకొని మీడియా మాట్లాడింది. ఆ పని మనిషి ఏం చెప్పిందంటే ఈ కూతురు ఇష్యూ‌మే కరెక్ట్ ప్రాబ్లమ్ ఉంది అనేది పని మనిషి కూడా చెప్పింది. హస్బెండ్ మీద చెప్పలేదు. ఎక్కువగా ఆమె ఒంటరిగానే ఉంటది ఇంట్లో. ఆ మధ్య ఒక మ్యూజిక్, డాన్సు స్కూల్ లాంటిది గూడా పెట్టి కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ గూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఈ మధ్య అయితే వాళ్ళు గూడా ఎవరు రావట్లేదు. సో, ఆమె కొంత లోన్‌లీగా ఉంటది. ఆహ్, ఎక్కువగా బయటికి రాదు. మామూలుగానే విల్లాల్లో ఒక ప్రాబ్లమ్ ఏందంటే, ఆ మధ్య గూడా నేను ఒక పెద్దాయన్ని కలిస్తే, నేను ఒక గంట గూడా బయటున్న సార్, మా ఇల్లు వదిలి నేనెళ్ళిపోవాలన్నాడు. ఎందుకంటే, వాళ్ళ భార్య సూసైడ్ చేసుకుంటదేమో అని భయమంట ఆయనకి. హ్మ్. ఎందుకంటే పెద్ద విల్లా, ఆమె ఒకటే ఉంటది. ఆమె ఆమెకేదో సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ఆమెను ఒంటరిగా వదిలితే ఆమె ఎక్కడ ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసింది. అందుకని ఈయన బయట గంట, 2 గంటలు గూడా ఉండలేని పరిస్థితి ఆ విల్లాల్లో. అదే చిన్న చిన్న ఇండ్లనుకో ఎవరో ఎదురు ఇల్లు, పక్కిల్లు కనీసం మాట్లాడుతుంటారు. విల్లాలైతే అసలు ఇంక సంబంధం ఉండదు. ఓన్లీ పని మనుషులతోనే. హ్మ్. సో, పని మనుషులు గూడా ఎప్పుడో మార్నింగో, ఈవెనింగో వచ్చి చేసి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయినాక ఉండదు. ఇట్లాంటి సంఘటన ఇంకొక 20,00,00,000 పెట్టి ఆయన ఒక ఇల్లు కొన్నాడు. ఆ ఇంటికి నేను వెళ్ళాను షూటింగ్ పర్పస్ కోసం. వెళ్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, "నేను ఆఫ్రికాలో ఉంటాను. వచ్చిన 2 నెలలు, 3 నెలలు మాత్రమే సంవత్సరంలో ఇక్కడ ఉంటాను. నా హ్మ్. భార్య గూడా అప్పుడే ఉంటది. మిగతా టైంలో నా భార్య ఇక్కడ ఉండదు. ఆమె ఒంటరిగా ఉండలేక ఇంకొక బంధువుల ఇంట్లో ఉంటదెళ్లి చిన్నిల్లు" అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఇంట్లో అంత పెద్ద ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండలేదు అని. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ డబ్బున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. నేను ఆయన్ని అడిగాను, "మరి ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కొన్నారు?" అంటే, "డబ్బుంటే బంధువులు, ఫ్రెండ్సు అప్పుల్లో అడుగుతున్నారు. అదేదో ఇల్లు పెట్టేసామనుకో అప్పులు అడగరు" అని చెప్తున్నాడు. అలాగా డబ్బులు ఉన్నా గూడా మెంటల్ పీస్ అనేది ప్రాబ్లమ్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం అంటే వ్యక్తులు కలిసి ఉండడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు 3 ఈజ్ ఎ క్రౌడ్ అనేవాళ్ళు. అంటే హ్మ్. భార్యాభర్త, మూడో వ్యక్తి ఉంటే వీళ్ళకి గుంపులాగా ఉంటది. వాళ్ళని భరించలేరు. ఇవాళ 2 ఈజ్ ఎ క్రౌడ్ చాలామందికి. అంటే భార్య భర్తను భరించలేదు, భర్త కూడా భార్యను భరించలేరు. హ్మ్. ఎప్పుడో వాళ్ళకి శరీరం వేడెక్కినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు భరించలేని ఒక పరిస్థితి ఇవాళొచ్చేసింది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం బేసిక్‌గా హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్ అంటాం. సామాజిక జీవి. సో, మనం ఒంటరిగా ఉండడానికి మన సమాజంలో మన మన మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే ఆ ప్రాబ్లమ్ ఉంది. ఒంటరిగా ఉండలేం.
కాబట్టి ఆ షేరింగ్, మనుషులు ఒకరినొకరు మాట్లాడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, బయటికెళ్ళడం ఇలాంటివి లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈమెకి అదే ప్రాబ్లమ్‌గా కనబడుతుంది. ఆహ్, ఎర ఒకటేమో లోన్లీనెస్ ఎక్కువగా ఉందని పని మనిషి చెబుతుంది. అదెంత నిజం అనేది మనకు తెలీదు. బయట ఉన్న పరిస్థితి. రెండవదేమో ఆమెకి కొంత యాంబిషన్ ఎక్కువుంది. ఒకేసారి పీహెచ్‌డీ, ఒకేసారి ఎల్ఎల్‌బీ అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. అంత అవసరం గూడా ఆమెకేమి లైఫ్‌లో లేదు. అది ఆమె తెచ్చిపెట్టుకున్న గోల్సే. ఆమెకెక్కువ గోల్స్, ఒక గోల్ కంప్లీట్ అయిపోయే లోపల ఇంకొక గోల్ పెట్టుకోవడం. ఒకేసారి ఎక్కువ చేయాలనుకోవడం. ఇది మనకు తెలియకుండానే మైండ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. సో, అందుకని మనం అర్థం చేసుకోవాలి. మన మైండ్ ఏంటి? మన బాడీ ఏంటి? మన ఏ స్థాయి ఉంది? అర్జెంట్ ఏముంది? ఇప్పుడు చదవకపోతే ఏమవుతుంది? ఎల్ఎల్‌బీ మీకెందుకు? సంబంధం ఏంటి? ఇవి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే సాధించాలి, నువ్వు అన్నీ సాధించగలవు. ఇది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లిటరేచర్ మనుషుల్ని ఆహ్, మిషన్స్‌గా మార్చడానికి ట్రై చేస్తుంది. నువ్వు అనుకుంటే ఏమి సాధించేయొచ్చు. ఏముండదు ఆడ సాధించేది. ఎల్ఎల్‌బీ చేసినాక ఏం చేయబోతుంది? అంటే ఇవన్నీ ఏందంటే చెప్పుకోవడానికి పనికొస్తాయి. పీహెచ్‌డీ ఎందుకు తెలుగులో ఆమెకి? అవసరమేమి లేదు. హ్మ్. కానీ ఇవన్నీ ఏందంటే ఇవాళ పీహెచ్‌డీలు అనేది పనికిమాలిన వ్యవహారం. పీహెచ్‌డీలు చేయడం. దానివల్ల ఉద్యోగాలు కూడా ఎవరికీ రావు. తెలుగులో అయితే అస్సలు రాదు. ఇవన్నీ ఏందంటే చెప్పుకోవడానికి నేను నీ రికార్డ్‌లో ప్రొఫైల్‌లో రాసుకోవడానికి తప్ప ఏం పని. కానీ దీనివల్ల ప్రెషర్ విపరీతంగా